మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగినటువంటి దాడి పట్ల సానుభూతి చూపుతూ ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురికి చెందినటువంటి ఆ పార్టీల నాయకులు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగుంది. అదేవిధంగా వాళ్ళకి వంత పాడేటువంటి మీడియాలో కూడా వేసేటువంటి ప్రసారం చేసేటువంటి కథనాలను చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందంటే ఆ విధంగా ఉంది. ఏ రోజు కూడా నీతి నిజాయితీ విలువలతో రాజకీయం చేయలేని చేతగానటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు, ఆయనకి సమానంగానే రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశం మొత్తం మీద నీతిమాలిన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల జాబితాలో ఉన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ పరమావధిగా వెళ్లకుండా ఎదుటి వ్యక్తిని కించపరచాలనో, అధికారాన్ని చేజెక్కించుకోవాలనో, ప్రజల మీద పెత్తనం చలాయించాలన్నటువంటి పెత్తందారి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. దీన్ని కూడా ఈ విధంగా హేళనగా మాట్లాడడం, ప్రజల దగ్గరికి వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. గతంలో వీళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ల కోసము ప్రజాక్షేత్రంలో ఏ రోజైనా తిరిగాడా? ఒక్కరోజు 2 రోజులు ప్రజాక్షేత్రంలోకి వస్తే సంవత్సరం పాటు ఆయన విరామం ప్రకటిస్తాడు. పవన్ కళ్యాణ్ మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రతి నిమిషము ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన పనిచేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 5 రోజులు చొప్పునన్నా నీ జీవితంలో ప్రజాక్షేత్రంలో పనిచేసినావా? ఒక్క ప్రజా సమస్య పైన పోరాటం చేసి ఆ సమస్య పట్ల నీ పోరాటం ద్వారా విజయాన్ని ఏమైనా సాధించావా? పోనీ పట్టుమని ఒక్క నియోజకవర్గంలో నువ్వేమన్నా పూర్తి స్థాయి రాజకీయాలు చేసావా? నియోజకవర్గాన్ని వరకు అవసరం లేదు, ఒక మండలం, ఒక గ్రామంలో నువ్వు నిలకడగా రాజకీయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీకు చేతగాక, నీకు పసలేక నిన్ను ప్రజలు చీత్కరించుకుంటే, ప్రజాభిమానంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో కూడదు అనేసి పాట పాడుతున్నావు. ఇదేమన్నా పద్ధతే? చేతనైతే ప్రజాక్షేత్రంలో పంచి ప్రజల అభిమానాలను గెలుచుకొని ప్రజల ఓట్లతో నువ్వు అధికారంలోకి రా. నీ ఈర్ష్యా దేశాలతో నీకు దత్తతండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఏ రోజో ప్రజలు మర్చిపోయారు. ఏ రోజైతే 2014లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని, కుల మత ప్రాంతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి, కుమ్మరులకి మట్టి సేకరించేదానికి భూమి ఇస్తానన్నాడు, ఆచార్యులకు కలపను సేకరించుకునేదానికి ప్రభుత్వ చెట్లు ఇస్తామన్నారు, ప్రభుత్వ భూములు ఇస్తానన్నారు, ఎస్సీలో ఉండాలని కోరుకునే వాళ్ళని బీసీల నుంచి ఎస్సీ జాబితాలోకి చేస్తానన్నాడు, ఓసీలో ఉన్న వాళ్ళని బీసీలోకి చేస్తానన్నాడు, కాపు బలిజలకు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్నాడు, వాళ్ళని బీసీలో చేరుస్తామన్నాడు. ఎడా పెడా ప్రతి ఒక్కరికి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ప్రజాగ్రహానికి గురై ఈరోజు పాతాళానికి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని, ఆయన దత్తతండ్రిని పవన్ కళ్యాణ్ భుజాన మోసుకుంటూ చీకొడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ విధమైనటువంటి నీతి మాలిన రాజకీయాలు ఏమాత్రం కూడా తగవు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, నేను మంచి చేస్తుంటేనే నన్ను ఆదరించండి అని. అలాంటి మాటలు మాట్లాడండి మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ. ఎక్కడ కూడా గతంలో ఏం ఉద్ధరించామో చెప్పరు. వాళ్ళ వల్ల ఏ రోజైనా రాష్ట్రానికి మేలు జరిగిందా అనే మాటలు మాట్లాడరు. కేవలం ప్రజాభిమానంతో గెలిచినటువంటి నాయకుడిని గద్దె దించాలి. ఇది మీ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలు మీ మాటలు వినాలా? ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో మీ విధి విధానాలతో, మీ ఎజెండాతో, మీ మేనిఫెస్టోతో రండి తేల్చుకుందాం. మీ మేనిఫెస్టోలకి విలువలు ఉండవు, మీ మాటలకి విశ్వసనీయతలు ఉండవు. మీరు ఒకవేళ పొరపాటున మీరు గెలిచినా మీ మాటలు అమలు కూడా కావు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే మీ స్థానం ఎక్కడ ఉండాలో అక్కడ పదిలం చేశారు.
దయచేసి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ తెలియజేస్తున్నాం. మరోవైపు తిరుపతిలో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ చాలామంది డ్రామా ఆర్టిస్టులు ముందుకు వచ్చేస్తున్నారు. ఏముందిలే, మేము తెలుసుకునేస్తాం, మేము చూసేస్తామని. అయ్యా, మీరు అభినయ్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఏదో హడావుడిగా 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి పోయి ప్రజలను ఓట్లు అడగడంలే. ప్రజలకి అవసరమేందో, తిరుపతి పట్టణానికి అవసరమేందో, తిరుపతికి ఏం చేయాలో, తిరుపతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ చేసిన తర్వాత ఆయన యొక్క పనితనాన్ని, ఆయన యొక్క నిబద్ధతని, ఆయన యొక్క కృషిని చూసి నచ్చితేనే ప్రజల్ని ఓటు అడుగుతున్నాడు. మీలాగా చవకబారు రాజకీయాలు బొమ్మన అభినయ్ రెడ్డి గారు చేయడం లేదు. తిరుపతిలో మేము గర్వంగా చెప్తున్నాం, ఏ పార్టీ నాయకుడు, ఏ పార్టీ కూడా చేయనటువంటి మంచి పనులను మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొమ్మన అభినయ్ రెడ్డి గారు చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా అవ్వడానికి అన్ని రకాల అర్హతలు, లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి బొమ్మన అభినయ్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆ రీతిలోనే ఈరోజు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. తప్పకుండా 2024లో బొమ్మన అభినయ్ రెడ్డి గారు విజయకేతనం ఎగరబోసి తిరగడం వీళ్ళందరూ కూడా చూస్తారు. దయచేసి మరొకసారి నీతి మాలినటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హితవు పలుకుతున్నాం.